ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తాళరేవులోని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద నుండి తాళరేవు గవర్నమెంట్ హాస్పిటల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మేడే వర్ధిల్లాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, కార్మికులకు అన్యాయం చేసే లేబర్ కోర్టులను రద్దు చేయాలి, పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి, ఉపాధి హామీ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అంటూ తదితర నినాదాలతో మెయిన్ రోడ్ అంతా కూడా మారుమ్రోగడం జరిగింది. సంతపేట సెంటర్లో ఎర్రజెండెన్నియలో అనే పాటకు స్కీమ్ వర్కర్లు నృత్యక రూపం ప్రదర్శించారు. ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం, ఆశా వర్కర్స్ యూనియన్, అంగన్వాడీ హెల్పర్స్, వ్యవసాయ కార్మిక సంఘం, ఎండబ్ల్యూఏ, ఆక్వా డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం కార్యదర్శి పంతగడ్డ సూర్యనారాయణ, యూటీఎఫ్ సంఘ కార్యదర్శి తాతారావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తాళరేవు మండలంలోని వివిధ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇక్కడ మేడోలో పాల్గొనడం జరుగుతూ ఉంది. పెద్ద ప్రదర్శన జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు కార్మికులందరం కూడా చెప్పేది ఏంటంటే, భారతదేశంలో ఈ యొక్క నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మార్చివేసి యజమానులకు అనుకూలంగా తయారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలని తీసుకొచ్చారు. దానిలో యజమాని చెప్తే 8 గంటలు కాదు 10 గంటలైనా సరే 12 గంటలు సరే పని చేయాలని చెప్పి పెట్టారు. ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని మార్చేసే దుర్మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. రెండో అంశం, ఈ దేశంలో అనేక మంది స్కీమ్ వర్కర్లు, ఆశాలు, అంగన్వాడీలు, మిడ్ డే మీల్ వర్కర్స్, ఉపాధి హామీ అనేక మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి పథకాలు వచ్చి 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా కనీస వేతనం అనేది ఇవ్వట్లేదు. సుప్రీంకోర్టు కనీస వేతనం ధరలకు అనుగుణంగా కనీసం 26,000 రూపాయలు ఇస్తేనే కానీ కార్మిక కుటుంబాలు బతకలేవని చెప్పి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా 10,000, 9,000, 6,000, 7,000 తప్ప ఎవరికి కూడా 15,000 ఇచ్చే సందర్భం ఎక్కడ కనబడినటువంటి దుర్మార్గమైన పరిస్థితి నేడు భారతదేశంలో ఉంది. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, కానీ కార్మికుల నిజ వేతనాలు పడిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాలు కార్మికుల కోసం ఉన్నాయా, యజమానుల కోసం ఉన్నాయా అనేది మనం ఆలోచించాలి. దుర్మార్గమైనటువంటి కార్మిక చట్టాలు మార్చేసి యజమానులకి తొత్తులుగా తయారు చేసే పద్ధతిలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అలాగే రైతుల మీద దాడులు జరుగుతున్నాయి. ఉపాధి హామీని పూర్తిగా అమలు చేయటం లేదు. ఏ విధంగా చూసిన సామాన్య ప్రజానికి అందరికీ కూడా నష్టం వచ్చే విధంగా ఈ రోజు పరిపాలకులు చేస్తున్నారు. కాబట్టి ఈ మేడే సందర్భంగా అందరం కూడా ఐక్యంగా ఉండి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకోమని ఈ రోజు మన ప్రతిజ్ఞ బూనాలి. రాబో కాలంలో ఉద్యమాలు తీవ్రతరం అవ్వాలి. అందులో భాగంగానే మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కలిపి దేశవ్యాప్త సమ్మె చేస్తూ ఉన్నారు. మరి 1886 సంవత్సరంలో షికాగోలో హే అనే మార్కెట్లో మరి కార్మికులు ఎంతోమంది తుపాకీ తోటలకి బలిదానమయ్యారు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూ. మరి అప్పటికే పని విధానం 18 నుంచి 20 గంటల వరకు పనిచేసే విధానానికి వ్యతిరేకంగా పోరాడి మరి వాళ్ళు బలిదానం అయ్యారు. మరి దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మే 1వ తేదీన మరి మేడే జరుపుకుంటాము. అలాగే ఈరోజు మనం మేడే కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాము. అదే కార్మిక దినోత్సవానికి వచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి కార్మికుడు అంటే ఒక శ్రమజీవి లేకపోతే మనకి ఆకలి తీరదు, అవసరం గడవదు. అటువంటి కార్మికులు మనం తక్కువ చేయడం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి అంశం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఏకమైన రోజున ఈ మేడేని పురస్కరించుకొని చేసుకోవడం అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. అదే విధానం మన భారతదేశంలో కూడా మేడే ఉత్సవాలు ప్రతి పల్లెల్లో కూడా జరుపుకుంటున్నాం. అయితే దీని ఫలితం ఏంటంటే, ఏ కార్మికుడు కానీ ఏ కర్షకుడు కానీ అన్యాయం జరగకూడదు, తన శ్రమకు తగినటువంటి ఫలితము దక్కాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఈ వేళకి కూడా కొన్ని పారిశ్రామికవేత్తలు కొంతమంది ఎక్కువ సమయాన్ని కూడా కార్మికులను హింసించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మేడే సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి వివిధ సంఘాలు, మహిళా సంఘాలు, ఇంకా అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచ మేడే దినం సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
కార్మికుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్మికులు ఎన్నో హక్కులు సాధించుకోవడం కోసమే ఈరోజు మేడే ప్రపంచవ్యాప్తంగా మేడే అనేది వచ్చింది. అంటే మేడే కార్మికుల హక్కుల కోసమే ఈరోజు మరి కార్మికులు అందరూ కలిపి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఏదైతే జీతాలు ఇవ్వాల్సి వస్తుందో కనీస వేతనాలు ఇచ్చిన రోజునే మరి వారు ఉద్యోగస్తులుగా గుర్తించబడతారు. కానీ కనీస వేతనం లేకుండా అరాకొరా జీతంతో ఈరోజు ప్రభుత్వాలు ఇవ్వడం జరుగుతుంది. రేట్లు పెరుగుతున్నాయి కానీ వేతనాలు పెరగట్లేదు. మరి ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వాలు మరి కనీస వేతనం అమలు చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కనీస హక్కుల్ని అమలు చేయాలని తెలియజేసుకుంటున్నాను.